అడ్లూరి లక్ష్మణ్ యూరియా కొరతపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఇప్పటికే చర్చించానని చెప్పారు. ఎకరానికి అవసరమైన 3 బస్తాల్లో ఇప్పుడు 1 బస్తా ఇస్తామని, మిగతా 2 బస్తాలు త్వరలో అందిస్తామని వివరించారు. అలాగే నాట్లు వేసిన రైతులకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది రైతు ప్రభుత్వమని పేర్కొన్న ఆయన రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. మనకున్నటువంటి పరిస్థితి ఏంది, ఎందుకు రైతుకు ఆందోళన పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పూట సొసైటీలో ముందు లైన్ కొద్ది నిలబడడం అనేది, ఫోటోలు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి యథార్థమైన విషయాలు ఒక మంత్రిగా వారి నుంచి తెలుసుకోవడం జరిగింది. మరి మీ ద్వారా యావత్తు తెలంగాణ సమాజ రైతాంగానికి కానీ, ముఖ్యంగా జగిత్యాల జిల్లా రైతులకు ఇక్కడ అధికారులు చెప్పినట్టు ఫీడ్బ్యాక్ మీ ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రోజు వరకు అంటే ఈ 2000 పోయిన సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు మనకు వచ్చినటువంటి 23,300 మెట్రిక్ టన్నుల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు 11వ తారీఖుల ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే ఇప్పుడు ఈ ఆగస్టు 11వ తారీఖు అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ 21,000 చిల్లర అంటే 21,000 అప్రాక్సిమేట్లీ 260 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ, ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది. ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల యొక్క యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో, ఆ గోడౌన్స్లో ఉన్నది. ఏ ఒక్క రైతు కూడా యూరియాకి సంబంధించిన ఇష్యూ లోపల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయం